మంచిలే ఎవరికి చాలా నచ్చలే, కొంచెం కూడా నచ్చలే. మీ సొంత ఊరు ఎవరు? మామనార్ నాది బెక్కిం గ్రామము, జిల్లా వచ్చేది ఉన్నపర్తి. పాలమూరులేగా మీరంతా. మొత్తం పలమూరే. చేస్తలేడు కదా, మనం చేసానన్నా నీకు వస్తుంది, ఏం చేస్తుంది చెప్పు. Interviews, podcast, political ads, business ads, social media marketing, digital promotions. Contact KRTV 9281041008. Mail ID krtv.md@gmail.com. అది గవర్నమెంట్ ఏం చేయలేదు ఇంతవరకు అయితే. మొత్తం ఏమో చేస్తారో ఇంతవరకు ఎవరికి అర్థం కావట్లేదు. నేను మిషన్ పని చేస్తా, మాకు కూడా ఇంతవరకు ఏం చేయలేదు ఇంతవరకు. మీ ఇంతవరకు కూడా గవర్నమెంట్ సొమ్ము కూడా ఏం తినలేదు ఇంతవరకు అయితే. ఆయన ఏం పట్టించుకోలేదు ఇంతవరకు. గవర్నమెంట్ సొమ్ము అంటే ఏం ఏది ఒక్క రూపాయి కూడా ఏమి ఇవ్వలేదు. రైతు బంధు అంటే రైతు బంధు ఎవరికి ఇవ్వలేదు. ఇంకా అంతా ఇది హైడ్రా కూడా పెట్టిండు, కానీ ఎందుకు పెట్టిండో అర్థం కావట్లేదు. అది ఎందుకో అర్థం కాలేదు, ఎందుకు పెట్టిండో అర్థం కావట్లేదు. అంటే ఇల్లులను కూల్చేసి వరదలు రాకుండా కాపాడుతా చెరువులను తీస్తా అంటుండు. ఏం చేస్తున్నాడా అసలు? పేదవాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది జీవితాలు నాశనం చేస్తుండు. రైతు బంధు అంటే ఎవరికి వేయట్లేదు. పింఛన్ అంటే పింఛన్ కూడా బంద్ చేసిండు, అవి రావట్లేదు. ఆ రేషన్ బియ్యం అంటే రేషన్ బియ్యం కూడా 3 నెలలకు ఒకసారి 4 నెలలకు ఒకసారి ఇస్తుండు. ఏమి ఇస్తుండు ఆయన? ఆ ప్రజలు కూడా మంచి చేయట్లేదు. పాలన బాలేదా? పాలన ఏం మంచిలే ఎవరికి చాలా నచ్చలే, కొంచెం కూడా నచ్చలే. మీ సొంత ఊరు ఎవరు? నాది మామనార్ నాది బెక్కిం గ్రామము, నాది జిల్లా వచ్చేది ఉన్నపర్తి. పాలమూరులేగా మీరంతా. మొత్తం పలమూరే. చేస్తలేడు కదా, మనం చేసానన్నా నీకు వస్తుంది, ఏం చేస్తుంది చెప్పు. ఏం చేయట్లేదు. కేసీఆర్ తో పోలిస్తే ఎట్లా ఉంది? కేసీఆర్ కొద్దిగా మంచిగా చేసిండు. ఆయన తినడో తినలేదా కానీ చేసిన వరకు మంచిగా చేసిండు. ఆయన కూడా వాళ్ళది కూడా రాజకీయం కూడా ఏం బాగాలేకుండే, అంత రాజకీయ నాయకుల ప్రకారంగానే పోయింది మొత్తం. వాళ్ళు ఏం చేసినా కానీ మొత్తం రాజకీయ ప్రకారం చేసి మొత్తం. అది ఎవరికైనా ఇలా డబుల్ బెడ్రూమ్ అంటారు. డబుల్ బెడ్రూమ్ ఎవరికి ఇచ్చిండు? ఎంతమంది పేదలు ఉన్నారు, మొత్తం రాజకీయ నాయకులకి ఇస్తుండు డబుల్ బెడ్రూమ్. ఎవరికి ఇచ్చిండు? పేదలకు అస్సలు రావట్లేదు. ఎవరికి ఒక పేదనికి ఇవ్వమని చూపేవని నాకు అంత రాజకీయ నాయకులకే ఇచ్చింది మొత్తం. ఎవరికి పేదలకు. నాకు కూడా ఏం లేదు, నేను కూడా పేదవానే. నాకు మిశ్ర పని చేస్తా కదా, నాకు కూడా ఏం రాలేదు ఇంతవరకు. రోజుకు 1000 రూపాయలు అట్లా సంపాదిస్తాం అంతే. కూలి పని చేసుకుని ఎంత వస్తుంది? తర్వాత ఏం రాలేదు. మరి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అంటే ప్రభుత్వం నుంచి? ప్రభుత్వం అంటే చూడాలి, పేదవాళ్ళని చూడాలి. అంత గవర్నమెంట్ అంటే ఎంత రాజకీయాలకు వాళ్ళు ఎట్లా చెప్తారు వినాలంటే కాదు కదా. రాజకీయం అంటే చూసుకోవాలి వచ్చి, ఎవరున్నారు ఇక్కడ కార్పొరేట్ ఉన్నారా, కార్పొరేట్ ఆ ప్రకారం చూసుకుంటే తెలిసిపోతుంది ఏదన్నా. కానీ ఉన్నోడే ఇంకిపోతుంది, కానీ పేదవానికి ఏముందా? ఏం లేదు. పేదవానికి ఇచ్చేదో ఏం లేదు. అంత ఉన్నలేకనే ఆయన జరుగుతుంది, కానీ పేదవానికి ఏం లేదు ఇక్కడ.